సిపిఎం జాతీయ నేత బివి రాఘవులు నిర్వహించిన ప్రెస్ మీట్లో పలు కీలక అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన విమర్శలు చేశారు. దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త కార్మిక చట్టాల వల్ల కార్మిక వర్గానికి నష్టం జరుగుతుందని ఆరోపిస్తూ వాటిపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలపై భారాలు పెంచే విధానాలను వ్యతిరేకిస్తామని, ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని బివి రాఘవులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో చంపేశారు. ఈ కస్టోడియల్ డెత్ కారణమైన వారిని అరెస్టు చేశారు. నిర్ణయం ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా లొంగిపోయారన్నారు. ఇది పోలీస్ స్టేషన్కి సంబంధించి పోలీసులకు సంబంధించిన విషయమే కాదు, పెద్ద ల్యాండ్ మాఫియా దీని వెనక ఉందని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ల్యాండ్ మాఫియా వెనక ఇంకా పెద్ద హస్తాలు రాజకీయ పలుకుబడిన వారు కూడా ఉన్నారని చెప్పేసి అవుతుంది. ఇది మొత్తం ఒక పెద్ద ఒక మాఫియాలో చిన్న భాగంగా ఈ ఘటన జరిగింది. అక్కడ అతను నేరస్తుడు కాబట్టి నేరస్తుడిని చంపే హక్కు లేకపోతే చంపినా పర్వాలేదు అని చెప్పేసి వైఖరి కొంత అనేక చోట్ల వ్యక్తం అవుతుంది. అది తప్పు. రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఏ అయినా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే హక్కు ఉండకూడదు. అది ప్రజాస్వామ్యానికి అలాగే పౌర హక్కులకి చాలా భంగం కలుగుద్ది. కాబట్టి రాజ్యం అటువంటి తప్పును చేయడాన్ని మనం సహించకూడదు. ఇది పౌర హక్కులకి నష్టం. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వ కొంతమందిని అరెస్ట్ చేయడమే కాదు, దీనికి మూలాలను ఛేదించేదానికి ఒక ఉన్నత స్థాయి విచారణకు కూడా ఆదేశించాలని చెప్పేసి మేము చెప్తున్నాం. దీన్ని అసలు విషయాన్ని పక్కన పెట్టి ల్యాండ్ మాఫియాని రక్షించేదానికి వీలైన పద్ధతిలో తెలుగుదేశం, వైఎస్ఆర్పి అలాగే జనసేన వీరు ఇతర విషయాల గురించి పరస్పర వాదోపవాదాల గురించి సిద్ధమవుతున్నారు. అది సరికాదు. ఈరోజు ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలి. అలాగే అసలు దీని వెనక పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన వెనకుండే ల్యాండ్ మాఫియా ఇతర పెద్దల యొక్క హస్తాన్ని బయటకు తీసుకొచ్చేదానికి కృషి చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాజధాని విషయంలో ఈరోజు తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్పి మధ్య జరుగుతున్న వాదోపవాదాలు, తిట్ల పురాణాలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. ఎవరు ముందు దౌర్జన్యం చేశారు, ఎవరు అక్కడ అరాచకం సృష్టించారు, మీరంటే మీరని చెప్పేసి వారు పరస్పరం నిందించుకుంటున్నారు. మొదటిది, ఈరోజు అమరావతిలో రాజధానిని అంగీకరించకుండా వైఎస్ఆర్పి చాలా తీవ్రమైన నష్టం ఇప్పటివరకు చేసింది. ఎప్పటికైనా వారు ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించి అక్కడ అమరావతి నిర్మాణానికి తోడ్పాటు చేయడానికి పూనుకోవాలి. అక్కడ రైతులు భూముల్ని ఒక 2 గ్రామాల్లో ఇవ్వమంటున్నారు. ఇవ్వమన్న వారిని బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బలవంతం చేసి ఏదో ఒక రకంగా బెదిరించి తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది మంచిది పద్ధతి కాదు. ఇప్పటికే 1000 ఎకరాలు ఉంది. 1300 ఎకరాలు సరిపోద్ది అక్కడ రాజధాని నిర్మాణానికి. ఆ రాజధాని పూర్తి చేయడం మీద కేంద్రీకరించడం మానేసి ఈ రకంగా రైతుల భూముల్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నాన్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళు రాజధానికి వ్యతిరేకంగా అని చెప్పి చిత్రీకరించాల్సిన అవసరం లేదు. దీన్ని ఆ రకంగా పరస్పరం 2 పార్టీల మధ్య విమర్శలు చేసుకునే దానికి దిగజార్చకుండా 2 పార్టీలు వ్యవహరించాలని చెప్పి కోరుతున్నాం. సత్వరం ఆ రాజధాని అవసరాలని మేరకు పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతకుముందు 3 రాజధానులు అని చెప్పేసి అన్నది వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు కొత్త నినాదం తీసుకొచ్చింది. ప్రారంభంలోనే అమరావతిని రాజధానిగా అంగీకరించింది. ఇట్లాంటి పల్టీలు మానేసేసి ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి రాజధాని నిర్మాణానికి అది అంగీకరించి సిద్ధం కావాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. వ్యక్తం చేసే వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా ఖండిస్తున్నాం. అంతకుముందు వైఎస్ఆర్పి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు అక్కడ తెలుగుదేశం వారు అడ్డం తిరిగి ఆ రకంగా నిరోధించడానికి ప్రయత్నం చేశారు. అది తప్పని చెప్పేసి మేము ఖండించాం. అటువంటి అంతకుముందు జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ పట్ల కూడా అదే పనిచేశారు. వారు అప్పుడు ఖండించాం. ఈ రకంగా అసలు సమస్యను పక్కదోవన పెట్టి ఈ 2 పార్టీల మధ్య సమస్యగా, కొంతమంది వ్యక్తుల మధ్య సమస్యగా ఆ రకంగా చిత్రీకరించేదానికి ప్రయత్నం చేయడాన్ని మేము అంగీకరించాం. అది సరైనది కాదని చెప్పి చెప్పాం.